క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని సంగమం ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగున్నారని నేను నమ్ముచున్నా. రండి ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము కీర్తన గ్రంథం 99వ కీర్తన యొక్క 6-9 వచనాలు. అందరికంటే ప్రాముఖ్యంగా ఈరోజు కొత్త నిబంధన నుంచి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం పరిపూర్ణంగా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. గడిచిన దినాల్లో మనము శిలువకు ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క చివరి దశ అనే అంశంలో ఆయన యొక్క మరణం యొక్క ముందు సూచన ఆయన చెప్పినట్టుగా దాని తర్వాత మనము మరలా అచ్చజటవంశీ గల మరియా లేకపోతే ఒక స్త్రీ ఆయన తన యొక్క తైలముతో ఆయన అభిషేకించినట్లుగా చూస్తున్నాం. నిన్నటి దినాన ఆయన యొక్క రూపాంతరం మనము ధ్యానించాం. అదే రీతిగా ఆ యొక్క చివరి దశలో శిలువకు దగ్గరగా ఉండే సమయంలో యేసు ప్రభు వారు చేసిన కొన్ని కార్యాలు ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఆయన ఒక మహాయాజకుని స్థానంలో నిలబడి ఒక ప్రార్థన విజ్ఞాపన చేసిన విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. ప్రియమైన దేవుడా, గమనించండి, శిలువకు ముందుగా ఆయన పరలోకానికి ఈ యొక్క వినిపించిన ప్రార్థనగా ఈ అంశాన్ని మనం చూడాలి. ఇక్కడ అంత మాత్రం కాకుండా 17వ అధ్యాయము యేసు ప్రభువు చేసిన అత్యంత లోతైన ప్రార్థనగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, కానీ అది ఒక ఆయన మహాయాజకుడిగా మన మధ్యలో ఆయన మధ్యవర్తిత్వాన్ని వహించుకునే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అంత మాత్రం కాకుండా ఆయన శిలువకు ముందు తాను ఆత్మీయ రీతిగా ఆయన పరిపూర్ణంగా తండ్రికి సమర్పించుకున్నట్లుగా అక్కడ చూడవచ్చండి. కీర్తన 66వ అధ్యాయంలో 6-7 వచనం మనం చూసుకున్నట్లయితే, మోషే, అహరోను, సాముయేలు వారు దేవుని మొర్రపట్టగా అక్కడ దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ వాక్యం మొదటి వచనం ఏం చెప్తుందంటే, మన విశ్వాసక ప్రకటనగా మన అపోస్తుడును మన ప్రధాన యాజకుడు అయిన యేసు అంటున్నాడు. ఇక్కడ మన ప్రధాన యాజకుడు ఎవరు? అక్కడ పాత నిబంధనలో మోషే, అహరోను, సాముయేలు యాజకులుగా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు సమాధానం ఇచ్చాడు. అదే రీతిగా ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలు మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందంటే, మన ప్రధాన యాజకుడైన యేసు ఈరోజు మన కొరకు ఏ విధంగా విజ్ఞాపన చేశాడు అనే విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా ధ్యానించబోతున్నాం. కాబట్టి పాత నిబంధనలో యాజకులు ప్రార్థించారు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి తన మహాయాజకుడిగా ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రార్థించేవాడిగా మనకు కనపడతా ఉన్నాడండి. మొట్టమొదటి విషయం దాంట్లో ఏంటంటే, మహిమ కొరకు చేసిన ప్రార్థన. ఏ మహిమ అని చూసినట్లయితే ప్రేమ దేవులారా, ఇక్కడ మనకి స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఆయన నా తండ్రి నా సమయం, నా గడియ వచ్చిందని చెప్తున్నాడు. మొదటి నుంచి 5 వచనం మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1-5 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నా తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు ఆల్రెడీ నేను మహిమపరిచాడు, అదేవిధంగా నీవు కూడా నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరులందరూ ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. మనం గమనించినట్లయితే ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆత్మీయ సత్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహాను రాసిన సువార్త 12:23లో కూడా ఆయన మాట్లాడుతున్న మాట అంటే, మనిషి కుమారుడు మహిమ పొందుకునే సమయము వచ్చింది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 8-9 చూస్తే అపోస్తలుడైన పౌలు ఆయన చేసిన కార్యాలను బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన ఎంతగా ఉన్నత స్థానానికి ఇచ్చించాడు అనే విషయాన్ని ఫిలిప్పీ 2 అధ్యాయం 8-9 కనబడుతుంది. మీరు విశ్వాసం ద్వారా చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమును పొందినందుకు, అనగా శిలువ మరణం పొందినందుకు విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు మరణించి పొందుతున్న తర్వాత తండ్రి మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఒక స్థానాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఉట్టంకిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క శిలువ ఏ పరిస్థితిలో ఉంది? ఇది బాధ అనుభవించే స్థలంగా మనకి కనబడతా ఉంది. నరకం, క్షమించండి ఆ మాట వాడకూడదు, తప్పవుతుంది, కానీ అంటే అది చెప్పలేనంత బాధను, ఆ కష్టాన్ని, ఆ యొక్క వేదనను, ఆ శ్రమలను అన్నీ సహించుకోవాల్సిన పరిస్థితుల్లో సిలువ ఉంది. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుడు తండ్రి అయిన దేవునికైనా విజ్ఞాపన చేస్తామన్నమాట. అంటే నువ్వు నిన్ను మహిమపరిచే సమయం వచ్చింది,
నేను నిన్ను మహిమపరిచాను. నీవు చేసి నాకు పని ఇచ్చి మొత్తం అన్ని పరిపూర్ణ చేసి నీకు నేను మహిమపరిచాను. అదేవిధంగా నీవు కూడా నాకు భూమికి లోక పునాదికి ముందు నువ్వు ఏదైతే ఉంచావో ఆ యొక్క మహిమను తిరిగి నాకు అనుగ్రహించు. దాన్ని ఆ విధంగా మహిమపరచు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కార్యం ఏంటో తెలుసా ప్రియమైన ప్రాముఖ్యం ఏంటంటే శిలువ అనేది యేసుప్రభు వారికి అది అవమానం కాదండి. ఆయన దృష్టిలో అది అవమానం కాదు. అది ఒక మహిమగా ఆయన చూస్తున్నాడు. ఓటమి కాదు. ఆయన ఓటమిగా చూడట్లేదు కానీ దాన్ని ఒక శ్రేష్టమైన విజయంగా యేసుప్రభు వారు ఇక్కడ చూస్తున్నాడు. అందుకే యేసుప్రభు తను కాపాడమని అడగట్లేదు కానీ ఆయన తను మహిమపరచమని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క శిలువ మరణం ద్వారా తండ్రిని ఆయన మహిమపరచమన్నాడు. ఆ చేసి పంపిన కార్యాన్ని జరగబోతుంది చేస్తాడని ఒక దృఢమైన నమ్మకం ఆయనకు ఉంది గనక ఆయన ఆ కార్యాన్ని చెప్తూ ఆయన మహిమపరచమని ఆయన అడుగుతున్నాడు. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 5:7 కూడా మాట్లాడంటే శరీరధారి ఉన్న దినముల్లో మహారోధంతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరింపబడిన అన్నీ చేశాడు. ఆయన ప్రార్థన భయభక్తులు కలిగిన ఆయన అంగీకరింపబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. అంగీకరింపబడ్డాడు ఆ కార్యాన్ని చేశాడు కనుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 మనం చూసిన విధంగా ఆయన ఉన్నత స్థానాన్ని ఆయన నామముని ఉన్నత స్థానానికి దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నామండి. ముందుకు మనం వెళ్ళినట్లయితే నేను లోతుకి వెళ్ళట్లేదండి, సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే చాలా 26 వచనాలను మనం ధ్యానించవలసిన విషయాలు. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన శిష్యుల కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నట్టుగా మనకు 17వ అధ్యాయం 6-12 వచనాలు మనం చూడవచ్చు. ఏంటంటే ఇక్కడ ఆయన స్వీకరించినట్లుగా అని చెప్తున్నాడు. చూడండి 6-12 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచేది వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైన వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండును కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధులైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నా యందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచింది కనుక లేఖనం నెరవేరట్లు నాశనపుతుడు తప్ప వారిలో మనలో ఎవడును నశింపలేదు అనే మాట. సుదీర్ఘమైన మాటలు ఇక్కడ శిష్యుల గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా శిష్యుల గురించి మధ్యవర్తిత్వాన్ని వహించుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నామండి. ఏం గమనించాలి అక్కడ ఇదే మాటను యోహాను రాసిన సువార్త 6:37 అంటున్నాడు. నీవు ఇస్తేనే కానీ అంటే ఆయన తండ్రి ఇచ్చిన వారిని స్వీకరించినట్టుగా అక్కడ మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి ప్రియమైన బిడ్డలారా, ఈయన ఎప్పుడు కూడా మన కొరకు శిష్యుల కొరకు ఈయన మధ్యవర్తి అక్కడ కనబడుతున్నాడో అదేవిధంగా మన కొరకు ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్నాడని ఇందాక మనం చదువుకున్న అదే 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే క్షమించండి 7వ అధ్యాయము 17వ వచనం 7:17 ఈ విధంగా దేవుడు తన సంకల్పంలో నిశ్చలమైన వాగ్దానం వారసులైన మనకి మన నిత్యంగా కనపరచడం ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన దీక్షణ ఎదుట మనకు బలమైన తరగతులు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచెను. ఇక్కడ చూడండి, ఇది కాదు 15 దాని ముందు వచనం 25 క్షమించండి 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, ఎవరు? యేసు ప్రభు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడనే వాక్యాన్ని మనము చూస్తున్నాం. నిరంతరం కూడా మనకు విజ్ఞాపన చేసే యేసు ప్రభు ఇక్కడ మనం గమనించవచ్చండి. చూడండి ప్రేమ ఏమంటారా, ఇక్కడ ఇదే యేసుక్రీస్తు వారు రోమాలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం కూడా క్రీస్తు మనకు తండ్రి బలపరచం తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఎల్లకాలం మన కొరకు విజ్ఞాపన చేసే క్రీస్తుగా కూడా మనకు కనపడతా ఉన్నాడండి. ప్రియమైన దేవుడారా, యేసు ప్రభు ఇక్కడ ప్రకటిస్తున్న మాట అంటే వారు నీ వారు అంటున్నాడు శిష్యుల విషయంలో. ఇది రక్షణ యొక్క భద్రతను గురించి ఆయన స్పష్టంగా మనకు తెలియజేసే విషయంగా మనము చూడవచ్చండి. అనేక విషయాలు అక్కడ ఉన్నాయి కానీ లోతుగా వెళ్తలేదు. శిష్యుల కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని ఏ విధంగా వహించాడో ఈ మాటలు మనము ఆయన స్వీకరించు అని, వారు కాపాడమని, వారి గురించి వారు నీవారు అని చెప్పేసి చాలా మంచి మాటలను వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. మూడో విషయం చూసినట్లయితే కాపాడటం మరి ఆనందం అంటే 13వ వచనంలో చూడండి. ప్రియమైన దేవులారా 13వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేను నీ ఎదుకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణం అన్నట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.
నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నీ యొక్క సంతోషము నా యొక్క సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు, ఎవరి యందు, శిష్యుల యందు పరిపూర్ణమగినట్లు ఆ మాట సెలవిస్తా ఉన్నాడండి. ప్రియమైన దేవులారా చూడండి, నిజమైన విశ్వాసం బాధలు కూడా అది ఆనందపడేదిగా ఉంటుంది. మన జీవితంలో యేసుప్రభుని బట్టి ఏం నేర్చుకోవాలి? మన బాధల్లో, మన కష్టాల్లో మనం దుఃఖపడుతున్నామా? ఇక్కడ యేసుప్రభు వారు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? శిలువకు వెళ్ళబోయే ముందు ఆయన మాట్లాడుతున్న మాటలుగా ఇవన్నిటిని కూడా మనము గమనించుకోవచ్చు. అయితే కూడా ప్రియమైన దేవులారా, అటువంటి బాధ పరిస్థితుల మధ్యలో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఆనందము, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు అన్నాడు. చూడండి, ఒక మాట నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట మనం చూసినట్లయితే 12:2 అక్కడ మాట చూడండి, మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన ఆనందము ఆయన ఎరిగి ఉన్నాడు ముందే. ఆయన బాధ గురించి ఆయన బాధపడతలేదు. ఆయన జరగబోయే శిలువ గురించి, కష్టాల గురించి ఆయన ఆలోచించట్లేదు. కానీ ముందున్న ఆనందము, ఆ ఆనందం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ ఆనందం తన శిష్యులందు పరిపూర్ణం అవ్వాలనే ఆశపడతాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ముందు ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా ఆయన ఎరిగి ఉన్నవాడు గనుక. ప్రేమైంది అని ఇక్కడ మనం గమనించవలసినట్లయితే, ఒక పాత నిబంధనలు కూడా నెహెమీయా 8:10 కూడా అంటారు కదా, యెహోవా ఆనందమే నా బలము అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఆనందమే మనం బలంగా ఉండాలి. గమనించండి, అంత మాత్రమే కాదు, ప్రియమైన మొదటి పేతురు 1:8 కూడా ఒక మాట చెప్పాడంటే, చెప్పచాలని ఆనందం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ మీరు ఆయనను చూడకపోయిందను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసముకు ఫలమును కొనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించున్నారు. చూడండి, ఈరోజు మనం ఆ స్థానంలో ఉన్నామా? నిజంగా పేతురు చెప్పినట్టుగా మనం ఆయన చూసి నమ్ముతున్నాం, కానీ ఆ మహిమను పొందుకుని ఆ సంతోషాన్ని ఆనందించేవారుగా మనం ఉన్నామా? మనం ఒకసారి పరీక్షించుకుందాం నిజంగా. ఎందుకంటే క్రీస్తును మనం వెంబడించినట్లయితే, క్రీస్తు శిష్యులుగా మనం ఉన్నట్లయితే, ఆయన చేసే ప్రార్థనలు ఈరోజు మనం స్పష్టంగా గమనించినటువంటి ప్రియమైన బిడ్డలారా, ఆయన కష్టం ముందు కూడా ఆనందాన్ని సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఆ సంతోషం వారి శిష్యులందు పరిపూర్ణం అవ్వాలని, అంటే నీ యందు నా యందు కూడా పరిపూర్ణం ఆశపడుతున్నట్టుగా మనకు అక్కడ కనపడతా ఉందండి. మరలా చెప్తున్నాను, నిజమైన విశ్వాసం అది బాధలో కూడా సంతోషపడేదిగా ఉంది. ఎప్పుడైతే మనం మంచి విశ్వాసం కలిగి ఉంటామో, మన కష్టాలు ఖచ్చితంగా, మన శిలువ మార్గంలో అనేక కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ముందున్న విషయాన్ని పేతురు చెప్తున్నట్లుగా చెప్పనశక్యము కానీ ఆ యొక్క సంతోషాన్ని మనం ముందు పెట్టుకున్నట్లయితే ఇవేవి కూడా మనకి కనపడదండి. యేసుప్రభువు వారు చేసినది అదే. ప్రియమైన దేవుడారా, 4వ విషయం చూసినట్లయితే, లోకానికి చెందని వారు అనే ఒక మాటను ఇక్కడ ఉటంకిస్తున్నాడు, ప్రత్యేకపరిచి చెప్తున్నాడండి. 14 నుంచి చూడండి, 14-16, వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా గమనించండి, మనము ఎంత మాత్రము లోక సంబంధం కాదనే మాటను ఇక్కడ మరలా ఎత్తి చెప్పించినట్టుగా మనము చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 2వ వచనం, రోమా 2:12 చూసినట్టయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీరు మారు మనసు పొంది నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడు అంటున్నాడు. ఈ లోకము మనది కాదు. ఈ లోకములు ఉన్నవన్నీ కూడా గతించిపోయి ఉంది. లోకం మనకి సంబంధం లేదనే ఒక మాటను ఈ ప్రార్థన ద్వారా మనకు స్పష్టంగా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇంకొక మాట కూడా గమనించుకున్నట్లయితే, 1 యోహాను పత్రికలో కూడా ఒక వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, లోకము దాని ఆశలు సమస్తం కూడా గతించిపోయేదిగా ఉంది. అంతేనండి. 2వ అధ్యాయం 15 నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ మాట చెప్తున్నాడు, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపుకుడి, ఎవడైనా లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము తండ్రి వలన పుట్టినవి కావాలి, లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నేత్రము నిలిచును. ఈ లోకము మనకి శాశ్వతమైనది కాదండి. లోకాన్ని ప్రేమించవద్దనే మాట ఇక్కడ మనకి యేసుప్రభు మాటల ద్వారా మనకి స్పష్టంగా తెలియజేస్తాం. ఎందుకు? నా యొక్క పౌరసత్వం ఎక్కడుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మనకు వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా పౌరసత్వము పరలోకముందనే మాట మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, ఫిలిప్పీ 3:20, మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము.
మన పౌరస్థితి నా పౌరస్థితి పరలోకమందుండి మనం గుర్తించవలసిన విషయము ఆయన శిష్యుల గురించి మన గురించి చేసిన ప్రార్థన విజ్ఞాపనలో ఆయన చెప్తున్నవాడంటే, నేను ఎలాగైతే ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదో తండ్రి, వారు కూడా ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. ఈ మాటను మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. అనేక సార్లు లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాల గురించి ఆశపడి దేవుని రాజ్యాన్ని మర్చిపోతూ ఉంటాం. నిజమైనది, నిత్యత్వమైనది సంగతిని మనం మర్చిపోయి అల్పమైన, అశాశ్వతమైన, టెంపరీ ఉన్న ఈ యొక్క ఎందుకు పనికిరాని నాశనమైన విషయాల గురించి, మనం నాశనకరమైన విషయాల గురించి, నాశనం అయిపోయే విషయాల గురించి మనం ఆలోచించి దేవుని పక్కకు పెట్టేవారుగా ఉన్నాం. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మరొకసారి నేను హెచ్చరించడానికి ఇష్టపడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట అదే స్పష్టంగా. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క శిలువ నా గుర్తింపును మార్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి, మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. మన గుర్తింపును పరిపూర్ణంగా మార్చేసినట్లుగా మనం ఈ యొక్క శ్రేష్టమైన విషయాన్ని, ఆనందించదగ్గ, సంతోషించదగ్గ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. 5వ విషయం చూసుకున్నట్లయితే పరిశుద్ధత కోసం, ప్రతిష్టత కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 17-19 సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపి తిని వారిను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు. ప్రేమంది ఏమిటరా, మనం గమనించుకున్నట్లయితే ఆ వాక్యమే సత్యము. దాని ద్వారా పరిశుద్ధత కోసం ఆయన ప్రార్థన, అంటే తన శిష్యులు, తన ప్రజలు పరిశుద్ధతలో జీవించాలనే ఆశ, ఆ విజ్ఞాపన. అందుకే చెప్పాను, 17వ అధ్యాయం యేసుక్రీస్తు వారి యొక్క లోతైన ఆయన హృదయాన్ని ఇక్కడ కుమ్మరించి తండ్రి ముందు పెడుతున్నట్లుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంటుందండి. ఎందుకంటే ఆయన మనల్ని చూడండి అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు, వారి గురించి విజ్ఞాపన చేసుకుంటూ వస్తున్నాడు, మన గురించి విజ్ఞాపన చేసుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రం కాదు, వారి ఆశ ఏంటంటే పరిశుద్ధతలో జీవించాలి. చూడండి, ఎఫెసీయులకు 5:6 తర్వాత చూడండి మీరు, వాక్యం చేత పరిశుద్ధపరచబడాలి. అంత మాత్రం కాకుండా మన ఆత్మలో, మన సత్యంలో నడిచి మనము పరిశుద్ధపరచబడేవారుగా ఉండాలి. చూడండి ప్రేమ ఏమిటారా, ఎందుకు యేసుప్రభువు ఆయన వాక్యం సెలవిస్తాను. 1 పేతురు 1:15-16 అంటే, నేను పరిశుద్ధులంటూ మీరు కూడా పరిశుద్ధుడు ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ ఏమిటారు. 2 తెస్సలోనిక 2:13 కూడా, అక్కడ కూడా ఒక మాట చదువుతా. చాలా విషయాలు ఉన్నాయి చూడండి. కానీ సమయంలో త్వరగా ముగిస్తాను. ప్రభు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాం. చూడండి, ప్రభువు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన. అందుకే మనం దేంతో నడవాలి? ఆత్మతోనూ సత్యంతో. మీరు సత్యమును నమ్ముట వలన, ఆత్మతోనూ సత్యంతో ఎందుకు నడవాలంటే, మనం పరిశుద్ధులుగా పిలువబడ్డ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. పరిశుద్ధి అంటే ప్రేమ దేవుడరా, దాని యొక్క రక్షణ యొక్క ఫలితంగా మనం ఇక్కడ గుర్తించాలండి. రక్షణ అక్కడ ప్రారంభంగా కనబడతా ఉంది. మనం పరిశుద్ధతలో కొనసాగడం అది ముందుకు ఫలితాంశానికి చూపించేదిగా మనం గుర్తించాలి. 6వ విషయం చూసుకున్నట్లయితే, ఒక మిషన్ కోసం, అంటే ఆయన పంపించే కార్యం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 18-19 చూసినట్లయితే, నీవు నన్ను లోకముకు పంపిన ప్రకారము నేనును వారిని లోకముకు పంపితిని, వారును సత్యమునందు ప్రతిష్ఠింపజేయబడినట్టు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏం మాటలు గమనిస్తున్నాయి, ఏ మాట మనకు గుర్తొస్తున్నాయి? మత్తయి రాసిన సువార్త మనకి స్పష్టంగా చూసినట్లయితే 28వ అధ్యాయము 19-20 మనకు గుర్తొస్తున్నాయి. చివరి మాటలు ఏమంటున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామములోను వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను ఈ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాను. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? కమిషనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. పంపబడే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలులు అంటే ఎవరు? పంపబడిన వారుగా మనం వాక్యము అర్థం చూస్తున్నాం. ప్రియమైన దేవుడారా, ఇక్కడ చూడండి, సర్వలోకానికి వెళ్ళుడి, ఈ కార్యాలు మీరు చెప్పండి, సువార్తను చాటి చెప్పండి అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, అదే విషయాన్ని వారి కొరకు ఏమంటున్నాడు? నీవు నన్ను పంపావు, నేను వారిని, నువ్వు ఎలా పంపావో వారిని కూడా అలాగే పంపుతున్నాను అంటున్నాడు. అందుకే అపోస్తలులైన 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆరోహణ ముందు చెప్తున్న మాట చూడండి, నీవు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంది కనుక మీరు యెరూషలేమును, యూదయ, సమరయ దేశమంతటను భూదిగంతం వరకును నాకు సాక్ష్యాలు ఉందరని వారితో చెప్పాను. అన్ని ప్రదేశాల్లో యెరూషలేము, యూదయ, సమరయ దేశం అంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్ష్యాలే ఉందంటున్నాడు. అంటే పంపబడిన వారి కొరకు ఆయన పంపబడేవారి యొక్క పంపబడుతారు కనుక, నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వారు మళ్ళా లోకమునకు సువార్తను, ఈ లోకము యొక్క నిజమైన సత్యాన్ని అందించడానికి పంపబడుతున్నారు కనుక వారి విషయంలో ముందుగానే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నట్లుగా
మనం చూస్తున్నాం. అన్ని విషయాలు చూడండి, మనం పాపం అన్ని విషయాలు ముందుగానే ఆయన తండ్రి ముందు తన హృదయాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నాడండి. ఎంత శ్రేష్టమైన విషయాన్ని మనం గ్రహించుకోవాలి ప్రియమైన ఈ వాక్యం బట్టి. చూడండి, ఈరోజు మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం కూడా పంపబడిన వాడిగా ఉన్నాం. కేవలం మనది మాత్రం చూసుకోవడం కాదు, కానీ మనం కూడా ఇతరుల్ని ఆ యొక్క రక్షణలోనికి పిలిచేవారుగా నన్ను ఆయన పంపించాడని సంగతిని నువ్వు మర్చిపోయావా? ఈరోజు గుర్తు చేస్తున్నాడు దేవుని వాక్యం బట్టి. గుర్తు చేసుకో. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నిన్ను సరి చేసుకో. ఆయన నిన్ను పంపినందుకు నువ్వు ఏ కార్యాలు ఆయన కొరకు ఇంతవరకు చేశావో, ఆయన ఆజ్ఞ కమిషనింగ్ విషయంలో నువ్వు ఎంతవరకు ముందుకెళ్తున్నావు అనే విషయాన్ని ఈరోజు మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులుగా ఉన్నామండి. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన వలన శిష్యులు నిజంగా వెళ్ళారు. ఈరోజు మనం కూడా పంపబడి వారుగా ఉన్నాం. శిష్యులు అనేక కష్టాలు అనుభవించారు, సువార్త కోసం వాళ్ళు ప్రాణాలు నడిపించారు. ఈరోజు మనం ప్రాణం అడగట్లేదు కానీ ప్రభువైన దేవుడు, అయితే మనం కూడా పంపబడిన వ్యక్తులుగా ఉన్నాం. సువార్తలు ఏదైనా కావచ్చు, కానీ ఆ కార్యాన్ని మనం చేస్తున్నామా? మనం పరీక్షించుకుందామండి. లోతుకి వెళ్తే చాలా లోతైన మాటలు ఉన్నాయి, కానీ సమయం లేదు. 7వ విషయం చూసుకున్నట్లయితే, భవిష్యత్తు మరియు విశ్వాసుల కొరకు ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ముందు జరగబోయే విషయాలు చూడండి. ప్రేమిద 17వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే మనకు, మరియు నీవు నన్ను పంపితివని లోకమును నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నేను నీ ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని. చూడండి, శిష్యుల గురించి చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? యేసుప్రభు వారు, నీవు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలి. అంటే వారంటే ఇక్కడ ఎవరు? శిష్యుల గురించి, అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాడు. ఉండేవాళ్ళు. అలాగే అంత మాత్రం కాకుండా వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన, అంటే అపోస్తలులైన యేసుప్రభు వారి శిష్యుల వలన వారి వాక్యాలను ఎవరైతే నా యందు నమ్మి వాక్యం వలన నా యందు విశ్వాసం, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏకమై ఉండాలని ఏం చేస్తున్నాడు? నేను ప్రార్థిస్తున్నాను. 2026 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థించాడండి. ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి ప్రియమైనవారా. ఎందుకు మనకు విశ్వాసం వాక్యం వినటం వలన విశ్వాసం వచ్చేదిగా ఉందని రోమీయులకు రాసిన పత్రిక 10:17 మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, కార్యం కూడా మనం ఈ కార్యాన్ని అపోస్తలులైన 2:41 విషయంలో పేతురు బోధించినప్పుడు అనేక మంది అక్కడ విశ్వసించి వారు తప్పులు తెలుసుకుని యేసుక్రీస్తును అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, భవిష్యత్తు గురించి ముందుగానే ఆయన ప్రార్థించాడండి. ఎవరైతే ఆ వాక్యం ముందు విశ్వాసం ఉంచుతారో, వాక్యం కూడా నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు కూడా అంటే నా కొరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ప్రియమైన ఏమంటారా, ముందుగానే ఆ విషయాన్ని మనం గుర్తించామా? ఈరోజు దేవుడు ఎంత సంతోషకరమైన వర్తమానం మనకు తెలియజేస్తాను. చూడండి, 8వ వచనం మనం ముందుకెళ్తే ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాడండి. నేను ముగించడానికి వస్తున్నా. 17:21-23 మనం చదువుకున్నట్లయితే ప్రియమైన ఏమంటారా, చూడండి, చెప్తున్న మాట ఏంటంటే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నా యందు నీవును ఉండలాగున సంపూర్ణులుగా చేయబడి ఏకమై ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువని లోకము తెలుసుకున్నట్లుగా నాకు అనుగ్రహించు మహిమ వారికి ఇచ్చి తిని అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఐక్యత గురించి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పౌలు అంటాడు 3-6 ఆత్మ కలుగ్రహించు ఐక్యతలో మీరు కాపాడుకోండి అంటున్నాడు. ఈరోజు ఐక్యతే మహాబలం అండి. ఎందుకంటే ప్రేమ ఉంటారా, మనకు 133వ కీర్తన కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉండే విషయాలు అనేక వాక్యాలు ఉన్నాయి ఐక్యత గురించి. మనం చూసుకున్నట్లయితే ప్రేమ ఉంటారా, 1 కొరింథీ 1:10 కూడా విభేదాలు ఉండకూడదని చెప్తా ఉంది. ఏక మనసు కలిగి ఉండమని అపోస్తలులైన పౌలు కూడా అనేక సార్లు హెచ్చరించినట్టుగా చూస్తున్న వాక్యాలు అనేకం ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఎందుకంటే ప్రేమ ఉంటారా, ఐక్యత అనేది దేనికి సాదృశ్యం అంటే మన యొక్క సాక్ష్యానికి సాదృశ్యం ఇచ్చేదిగా ఉంది. అది మన ఆత్మీయ జీవితానికి శక్తినిచ్చేదిగా ఉంది. దేనినైనా సాధించడానికి సహాయం చేయగలదుగా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ ఐక్యత దేవుని మహిమపరిచేదిగా ఉందని మనము గ్రహించుకోవాలి. యేసుప్రభు వారు మన ఐక్యతలో ఉండాలని ఆయన ముందుగానే మన కొరకు ఆయన ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. చూడండి, 9వ విషయం చూసినట్లయితే నిత్య సంబంధం. 24వ విషయం చూసినట్లయితే ప్రేమైన ఆ మాట కనబడుతూ ఉంది. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని నీవు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అంటే, అసలైన ఉద్దేశం ఇక్కడ ఏమనపడతా ఉంది, ప్రభువారు కేవలం నన్ను రక్షించడానికి మాత్రమే రాలేదండి అని అంటాడు కదా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, మీ హృదయాల్ని
కలవరపడకని పడనీయకుడి. ఎందుకంట చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఆ ఇద్దరు నుండి మిమ్మను తీసుకుని పోవుదును. ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలని ఆశించే దేవుడు మన పక్క ఉన్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఆ మాటను తండ్రి ముందుగానే ఆయన అక్కడ విన్నవించుకుంటున్నాడు. ప్రియమైన దేవులారా, నేను నుండి దగ్గర వారు కూడా నాతో ఉండాలని ఆశ. కేవలం ఆయన రక్షించడానికి కాదండి, నన్ను ఆయన మళ్ళీ పునఃస్థాపిస్తున్నాడు. ఏదైనా తోటలో ఏదైతే సంబంధం కోల్పోయిందో ఆ సంబంధాన్ని మరలా తిరిగి ఆయనతో కలిసి జీవించాలనే సత్యాన్ని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. 1 తెస్సలోనిక 4:17 కూడా ప్రభుతో కూడా ఎల్లప్పుడూ మనం అక్కడ శాశ్వతంగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ శిలువ లక్ష్యం కేవలం నీ యొక్క రక్షణ, కేవలం నీ యొక్క క్షమాపణ మాత్రమే కాదండి, నిత్యత్వము కూడా, అంత్యము వరకు కూడా ఆయనతో కలిసి జీవించడానికి, నిత్య సంబంధాన్ని పొందుకొని ఉండడానికి అది కార్యం అని ఇక్కడ మనకి స్పష్టంగా గ్రహించుకోవాలి. 10వ విషయం చూసుకున్నట్లయితే ప్రేమ యొక్క పరమ ప్రకటనగా ఇక్కడ మనం చూడవచ్చు. 25-26 చివరి భాగాలు చూడండి. నీతి సూర్యుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరిగిదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు. చూడండి, దేవుడు కుమారుని యందు ఉంచిన ప్రేమ, ఆ ప్రేమ వారి యందు కూడా ఉన్నట్లు, నేను వారి యందు ఉన్నట్లును వారికి నా నామమును తెలియజేస్తుంది, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ఎంత శ్రేష్టమైన మాటలు చూడండి ప్రేమైన దేవులారా. గమనించండి, ఆయన ప్రేమని ఇక్కడ మరలా స్పష్టంగా మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. దేవుని ప్రేమ, నీ ప్రేమ నాలో ఎలాగైతే నివసించిందో, ఎలాగైతే ఉందో అదే ప్రేమ నా వాళ్ళకి అందిస్తానని, ఇంకా ఉండాలని కూడా ఆశపడతాను, ముందు కూడా చేస్తానని తెలియజేస్తానని చెప్తున్నాడు. మనం గ్రహించుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఆ ప్రేమ మన యందు ఎల్లప్పుడూ నివసించాలనే మాటను అక్కడ తెలియజేస్తాం. చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ యొక్క దేవుని ప్రేమ ఈరోజు మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆ శిలువ ప్రేమ మన యందు కుమ్మరించబడిందండి. ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే 1 యోహాను పత్రిక, అక్కడ కూడా ఇంకా శ్రేష్టమైన మాటలు మనం 4:9 కూడా అక్కడ కూడా మనం చూడవచ్చు. ఏమంటున్నాడు, మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ చూడండి, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించినాడు, మనం అక్కడ ప్రేమింపబద్ధులమై ఉన్నామని ఇక్కడ ఆజ్ఞ కూడా మనకి కనబడతా ఉంది. ఎంత స్పష్టంగా దేవుడు మనల్ని ప్రేమించాడో, తన కుమారుని ద్వారా మనల్ని ఎంతగా దగ్గరికి తీసుకోవాలని ఆశపడ్డాడో ఈ మాటలు చూస్తే ఈరోజు నీకు అర్థమవుతుందా ప్రేమ ఏంటారా? ఎందుకంటే ఆ ప్రేమ ద్వారా గుర్తింపు వచ్చేదిగా ఉంది. చూడండి, యేసుప్రభువు వారు ఇదే దానికంటే ముందు కూడా ఆయన ఉన్నప్పుడు, ఆయన అదే 13వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త అదే 13వ అధ్యాయంలో 34-35 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి వారిని ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకున్నారని. ఆయన ఆశ అదే. ఆయన ప్రేమ మనకు అందించాడు. ఆ కలువరి శిలువ సమస్తాన్ని దారపోశాడు. ఆ ప్రేమ మనల్ని ఇతరులకు పంచాలని ఆశపడుతున్నాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, నువ్వు ఎలాగైతే నన్ను ప్రేమించావో నేను కూడా అదేవిధంగా వారిని ప్రేమించాను. ఆ ప్రేమ వారిలో నివసించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ మనలో ఉందా? ఈరోజు మనం ఇతరులు ప్రేమించే వారికి ఉన్నామా? ప్రేమ ఏమిటారా? గ్రహించండి, ఎంత శ్రేష్టమైన ప్రార్థన ఈ ప్రార్థన, యేసు ప్రభు వారి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ మనలో నివసించాలండి. 9వ కీర్తన ఆయన తండ్రి దేవుడు పరిశుద్ధుడని తెలియజేస్తూ ఉంది. ఇక్కడైతే మనకు ఏమైంది ఏమిటారు, ఎబ్రిల్ రాసిన పత్రిక 4:14 చూసినట్టయితే మన కొరకు ఒక మహాయాజకుడు ఉన్నాడు. యేసే ప్రభువారే సంపూర్ణ యాజకుడిగా మనకు కనబడుతున్నాడు. అక్కడ మన కీర్తనలో వారు యాజకులు, మోషే, అహరోను, సమూయేలు యాజకులుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మన మహాయాజకుడు యేసు ప్రభువారే సమస్తాన్ని ఆయన శిలువకు ముందే తన హృదయాన్ని నీ కొరకు నా కొరకు ఏమేమి విజ్ఞాపన చేయాలో అన్ని విషయాలను ఆయన విజ్ఞాపన చేసి అక్కడ ముగించినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనకు పరిపూర్ణమైన సంపూర్ణమైన మహాయాజకుడు. చూడండి, ఎందుకంటే ఇదే కార్యం 17వ నేను చెప్తున్నాడు, 19:30 అక్కడ సంపూర్ణమైంది అంటున్నాడు. అన్నీ కూడా శిలువ కార్యంలో ఆయన ప్రాక్టికల్గా కార్యాలను
చేసి ముగించాడండి. మనకి ఎందుకంటే అది చేయడం ద్వారా కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:20 క్రీస్తు తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నాడు, సంధానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించింది శిలువ పైన నెరవేర్చాడండి. ప్రేమైన దేవుడా, ఈరోజు మన కొరకు యేసుప్రభు ఇప్పటికీ కూడా ఆయన రోమా 8:34 ప్రకారం ఇప్పటికీ కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఈరోజు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. నా జీవిత సాక్ష్యం ఈరోజు ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుడా, మన జీవితాల్లో పరిశుద్ధత చాలా అవసరం ఉందని ఆయన తెలియజేస్తున్నాడు. మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రేమైన దేవుడా, ఈరోజు ఏ విషయంలో చింతిస్తున్నా నాకు తెలియదు కానీ నీ కొరకు నా కొరకు అంతగా ఆయన ముందుగానే ఆయన శిష్యుల కొరకు మన కొరకు అన్నీ కూడా ప్రార్థించాడు. తండ్రి తన హృదయాన్ని కుమ్మరించాడు. ఏకమైన ఐక్యత విషయంలో ప్రార్థించాడు, పరిశుద్ధత విషయంలో ప్రార్థించాడు, మనం కాపాడే విషయంలో ప్రార్థించాడు. మనం ఎలా అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఆయన ప్రేమ విషయంలో అన్ని విషయాలు కూడా మాట్లాడాడు. ఇటువంటి దేవుడు మనకుండగా వాక్యం సెలవుతుంది కదా, నీకు విరోధంగా కల్పించబడి ఏ ఆయుధం కూడా రూపించబడదని యెషయా 54:17 ఈరోజు భయపడుతున్నావా? యేసు ప్రభువు వారు నీ కొరకు ముందుగానే ప్రార్థించాడు. నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా ఈ లోకంలో వర్ధిల్లదు. ఆ ప్రార్థన నీ కొరకు కూడా ఉంది. ఆ ప్రార్థన ఈరోజు నువ్వు స్వీకరిస్తున్నావా? నువ్వు గ్రహించుకున్నావు ఆ ప్రార్థన ఉన్నావని? ప్రేమిందంటారా, ఇది ఒకవేళ ఇంకా గ్రహించుకోకపోతే ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయాన్ని 2 కొరింథీయులు మనం చూస్తున్నాం. దేవుని శిలువ దగ్గరకు రా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఆయనతో చెప్పు, ప్రభువైన యేసయ్యా, ఓ మహాయాజకుడా నాయన, మా తండ్రి, మా కొరకు నీ ప్రార్థించినందుకు ధన్యవాదాలు నాయన. మనం చెప్తాం ఈరోజు, మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. ప్రభువా, మమ్మల్ని ఐక్యతలో నడిపించు. నీ యొక్క ప్రేమను మా హృదయాల్లో నివసించులాగా నింపు నాయన. మేము మీ కొరకు జీవించలాగా సహాయం చేయి అని అడుగుదాం ఈరోజు. ప్రేమైన దేవుడా, ఈరోజు యోహాను 17లో ఆయన ప్రార్థించాడు, 19లో ఆయన చేసి చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆ ప్రార్థన చేసి ముగించి తన కార్యం చేసి నిరూపించాడు. ఇప్పుడు ఆ ప్రార్థనలో మనం అందరం కూడా జీవిస్తున్నాం. ఆ తండ్రికే, దేవునికి కోటి వందనాలు చెల్లించుకుంటే వాక్యాన్ని మీ అందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలాగా చేస్తున్నాను. ఆమేన్.